పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా జర్నలిస్టుల పెద్దనగా భావిస్తున్న పాషం యాదగిరి సార్ ఇక్కడ ఉండడం, మన యువ జర్నలిస్టులకు ఇక్కడ ఉన్న వాళ్ళంతా పోరాట యోధులు అంటా ఉన్నా. బిడ్డ ఖబర్దార్, మాట్లాడే ముందు చెప్తా ఉన్నా. ఏదో అల్లాటప్పగా లేకపోతే ఏదో న్యూస్ ఛానల్ పెట్టుకొని ఇక్కడ బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. తెలంగాణ ఉద్యమంలో వీరులాగా పోరాడి ఆంధ్ర వ్యక్తులను గడగడలాడించి తెలంగాణను సాధించుకున్న యువత ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖబర్దార్ అని హెచ్చరిస్తూ, మరి ఇక్కడ జర్నలిస్టుల ఐక్యత కనిపిస్తుందండి. ఒక జర్నలిస్ట్ మిత్రునికి బాధ అయితే ఒక పిలుపునిస్తే మనందరం ఇక్కడ గుమిగూడినప్పుడే తెలంగాణ సోషల్ వారియర్ల సత్తా ఏందో ఇప్పుడు ప్రపంచానికి మొత్తం తెలుస్తా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చూడిగా ఏం జరుగుతుందో. మీ అరాచకాలు అప్పుడెప్పుడో చేసినట్టున్నావు, మళ్ళీ కొనసాగిస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డ అని హెచ్చరిస్తా ఉన్నా. మాట్లాడే ముందు ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ అంటున్నావు కదా, మేము పెద్దపీట వేస్తాం, బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలబడతాం, పేద జర్నలిస్టులకు ఇబ్బందికరమైతే తాట తీస్తామని అధికారంలోకి వచ్చావు కదా బిడ్డ. మరి కేవీఆర్ అనే వ్యక్తి చేసిన పాపమేంది, చేసిన తప్పేందో ముందు బయట పెట్టు. అంతకన్నా ముందు నువ్వు నీ అసెంబ్లీ సాక్షిగా ముక్కు నేలకు రాసి కేవీఆర్ అన్నా అనాలి, నువ్వు తమ్ముడు కాదు, తప్పైంది, జర్నలిజాన్ని మేము కూలి చేసే ప్రయత్నం చేసాం, మా పోలీసులకు కూడా సిగ్గు లేదని నువ్వు తప్పు ఒప్పుకోవాలి. ఫస్ట్ బ్లడ్ బాయిల్ అవుతా ఉంది. కేవీఆర్ అనే వ్యక్తి ఒక నికాసైన జర్నలిస్ట్, ఒక తెలంగాణ బిడ్డ. ఒక జర్నలిస్ట్గా మన పని ఏముంటుందండి? ఎక్కడైతే అవినీతి జరుగుతుందో, ఎక్కడైతే కరప్షన్ పెరుగుతూ ఉందో అబ్సల్యూట్లీ బ్రూటల్ గా మనం ఖండించే ప్రయత్నం చేస్తాం. వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద క్రిస్ట్ అని చెప్తా ఉంటాం ఎప్పుడైనా జర్నలిజాన్ని. మరి ఆ క్రమంలో వీడియో చేసి నీకేం నొప్పి అయింది? నీకేమైనా నొప్పి ఉంటే లీగల్ ప్రొసీడ్ కావాలి కదా. అంటే నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావా, రౌడీజాన్ని నడుపుతున్నావా? ప్రభుత్వాన్ని నడుపుతున్నావా జర్నలిస్టులను బెదిరించడానికి, జర్నలిస్టులని బ్రూటల్ అటాక్ చేయడానికి ఏమన్నా సంస్థ పెట్టుకున్నావా చెప్పు. చట్టాన్ని చేతులకు తీసుకోవచ్చా? రాజ్యాంగం అంటాం, రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. మరి రాజకీయ నాయకులారా కొంచెమన్నా సిగ్గుపడాలి, తలదించుకోవాలి. రాజ్యాంగం ఏం చెప్పిందంటే రైట్ టు స్పీచ్, అంటే రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి లోబడి ఎవరినైనా ప్రశ్నించవచ్చు, మీరు చేసే తప్పులను ఎత్తి చూపొచ్చు. అని అది కూడా చేయలే. నేను మహాప్రభుని, నేను శ్రీకృష్ణుడు లాంటి వాడిని, నేను దేవుడిని అంటే మరి మానవుడు దేవుడు ఎట్లయితాడయ్యా అని అడిగిండు. నిజంగా నువ్వు దేవుళ్ళని మనస్తత్వం ఉంటే తనని పిలిపించి సన్మానం చేయాలి. ఎవరైతే నీ చెంచాగిరి చేస్తూ నీ వార్తలు మోస్తున్న వాళ్ళ చెంప చెల్లుమనిపించాలి కదా, నేను ఎట్లా దేవుని అవుతారా భయ్, నిజంగా మిత్రులు చెప్పి నిజమే కదా అని. అది జీర్ణించుకోలేక నన్ను దేవుడు కాదంటావా అని చెప్పి మరి ఇక్కడ ఎల్బీనగర్కు పంపిస్తారు. ఆ రోజు మేమే వెళ్ళినాం, ఆంధ్ర పోలీస్ పెత్తందారులు అక్కడికి వచ్చినారు. విషయం మన నగేష్ అనే మా మిత్రుడు చెప్పిండు, అన్న మరి మన కేవీఆర్ ఇంటికి ఆంధ్ర పోలీసులు వచ్చారట, ఏంది కథ, కొంచెం మీరు అక్కడ ఉంటే వెళ్ళండి అంటే ఉటా వెళ్ళినాం. మేము వేరే కేస్ స్టడీ మీద ఉన్నాం, అన్ని వదులుకొని లంచ్ కూడా చేయలే వెళ్ళినాం. అక్కడ ఆంధ్ర ఎస్ఐ వచ్చి కూర్చున్నాడు. మరి చెప్పని ఏంది, మా ఊరు చేసిన తప్పేంది, మా మిత్రుడు చేసిన తప్పేంది చెప్పు అని అడిగినాం. మాకేది తెలియదని మేము పట్టుకపోవాలంటారు. ఎట్లా పట్టుకోవద్దు బిడ్డ, ఏం రైట్స్ ఉన్నాయి? నువ్వు ఆంధ్ర పోలీసువా, ఆంధ్ర రౌడీవా, ఆంధ్ర గుండాదారివా, ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్ళు లాగేనివా, మాకెట్లా తెలుస్తుంది? అంటే ఐడి కార్డు చూపించిన అట్లాంటి 100 ఐడి కార్డు ప్రొడ్యూస్ చేస్తాం, పంపించే ముచ్చటే లేదు. ఒకవేళ మా వార్త తప్ప అనిపించినా యూ కెన్ గో ఫర్ లీగాలిటీ. వీఆర్ అబ్సల్యూట్లీ వీఆర్ నాట్ డినైయింగ్ బికాస్ వీ హ్యావ్ కామన్ సెన్స్ అని చెప్పిన నేను ఆ రోజు కూడా. మేము తప్పు చేసినట్టు నీకు అనిపిస్తే యూ కెన్ ప్రొసీడ్ యాజ్ పర్ ద లీగాలిటీ అని చెప్పినాం. మరి ఏం చేసిండే, ఖచ్చితంగా తీసుకుపోవాలండి అంటారు. బిడ్డ గడప కూడా దాటవు, వచ్చే సమస్య లేదుగా, నువ్వు వెళ్ళిపోయేదంటే మా లోకల్ పోలీసులో కంప్లీట్ చేసుకో. అప్పటికి 1 hour ఆర్గ్యుమెంట్ అయింది, వినకపోతే నువ్వు ఏం చేసి పంపించే ముచ్చటైతే లేనే లేదు అన్నాడు. మనోడు నికార్సైన జర్నలిస్ట్ గా నేను పోతానా ఏమవుతుంది అని అంటాడు. పోయిన తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలుసు కాబట్టి ఆ రోజు పంపియం, నువ్వు కంప్లైంట్ రైజ్ చేయదని ఉంటే మా పోలీసులు వస్తారు, నువ్వు ఇవాళనే వచ్చి రమ్మంటే ఏం రామన్నాం. సరే బెదిరించినాం, అక్కడి నుంచి పోయిండు. తర్వాత మరి మిత్రుడు అక్కడికి వెళ్ళిందట. అంటే తప్పు చేయలే కాబట్టే నిటారుగా నిలబడతాం కాబట్టే మీలాంటి కుక్క లాంటి మరి పోలీస్ అధికారులారా కొంతమందిని అంటా ఉన్నా, మీరు మనుషులా పశువులా కుక్కలా తేల్చుకోండి. ఇక మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ అంటే ఒక 4th estate అంటాం కదా, జర్నలిస్ట్ ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ద పీపుల్ అంటా ఉంటాం మనం. మరి అట్లాంటి వాళ్ళు నీ దగ్గరకు వచ్చాగా తప్పు చేయలే కాబట్టి కాలర్ వేసుకొని మా కేవీఆర్ నీ దగ్గరకు వచ్చిండు. నువ్వు ఏం చేయాల్సి ఉండే, విచారణ చేయి, లీగల్గా ఏమన్నా ఉంటే అడుగు, పంపించాలి. కానీ 3rd degree ఎట్లా ప్రయోగిస్తావు? అంటే చట్టాన్ని నువ్వు చేతిలో తీసుకున్నావు కదా. ఇక్కడున్న మా వారియర్స్ అంతా తెలంగాణకు సంబంధించిన మేమంతా ఒకే ఒక్క నిమిషం చాలు మీకు గోడలు బద్దలు కొట్టడానికి. మరి ఎందుకంటే మేము రాజ్యాంగబద్ధంగా ఉన్నాం, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం కాబట్టి ఓపిక పడతా ఉన్నాం ఇంకా కూడా. మరి మీకు లేని రూల్ మాకెట్లుంటుందండి? దెర్ షుడ్ బి సైమల్టేనియస్ కపుల్ అంటాం. అంటే నీకు రూల్ ఉంటే నాకు రూల్ ఉంటుంది. నువ్వు రూల్ వైలేట్ చేసావు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళమంతా ఒక్కసారి ఊపిరి నువ్వు ఎక్కడ ఎగిరిపోతారో మీరు తెలుసుకోండి.
ఇది ఒక కేవీఆర్ జరిగిన దాడిగా భావించదు మిత్రులారా. ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, చాలా బాధ అవుతుంది చెప్తా ఉన్నా. ఇది యావత్ జర్నలిజం అనే బ్లడ్ ఉన్నోడు ఎవరైనా సరే జర్నలిస్ట్ అనుకున్నా, విలేకరు అనుకున్న బ్లడ్ ఉంటే బ్లడ్ లేనోడు కొద్దిగా మహాన్యూస్ ఏమో ఉందటగా కథను వాళ్ళు తప్ప జర్నలిస్ట్ బ్లడ్ ఉన్న వాళ్ళంతా ఏకతాటిపైకి రావాల్సిందే, కదం దొక్కాల్సిందే. మరి ఆంధ్ర గుండెలాగా వ్యవహరించిన పోలీసుల భరతం పట్టాల్సిందే అని కూడా పిలుపునిస్తా ఉన్నాం. దీన్ని ఇంతతో వదిలిపెట్టాం. ఇప్పటికైనా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, అక్కడ ఉన్న మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇప్పుడు మీడియా సాక్షి చెప్తా ఉన్నాం, మీకు జస్ట్ ఒక 10 గంటల టైం ఇస్తున్నాం. రేపు మరి మార్నింగ్ వరకు చూస్తాం. మీరు కనుక క్షమాపణ చెప్పకపోతే ఏం జరుగుతుంది అనేది మీ ఊహలకు కూడా అందదు. ఒకటి. నెంబర్ 2, మా మిత్రుడు, మా నికార్సైన జర్నలిస్ట్ ఎవరైతే దాడి చేసిందో ఆ సిఐ, మీరు ఏది చర్యలు తీసుకోవడం కాదు, టర్మినేట్ చేసి పడేయండి. అట్లాంటి రాక్షసులతో పని లేదు. ఈ హ్యాస్ టు బి టర్మినేటెడ్ కంప్లీట్లీ అంటా ఉన్నా. లేకపోతే మాత్రం ఈ యుద్ధం ఆగదు. కేవీఆర్ పక్షాన మేమే కాదు, వేలాది మంది తరలి వస్తాం. మరి ఇంకా కూడా మా ఆంధ్ర పెత్తనం ఇక్కడ చూపిస్తామంటే నడవది, అప్పుడే ఉరికించి కొట్టడం జర్నలిస్టులు అందరూ మర్చిపోయినట్టు. సరే మీదుంది మాది మేముంది అనుకుంటా ఉన్నాం. నీ వార్తలు చేసినావు, మా వార్త మరి ఎవరి వార్తలు చేయాలి నువ్వేనా చెప్పు. మరి నీ లెక్కన చెంచగిరి చేసుకుంటూ మరి ఆయన గొప్ప ఈయన గొప్ప వార్తలు చేయమంటావు చెప్పు. అట్లా చేసే బ్లడ్ మాది కాదు. కాబట్టి ఖబర్దార్ అని మరోసారి హెచ్చరిస్తూ, ఇలాంటిది రిపీట్ కావద్దంటే మనందరం కూడా ఏకతాటిపై ఉండాలి మిత్రులారా. ఈరోజు కేవీఆర్ మీద జరిగింది, రేపు నా మీద, రేపు నీ మీద, ఇంకో అందరి మీద కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏకతాటిపైకి రావాలి, కదం దొక్కాలి. ఏ జర్నలిస్ట్ మీద దాడి జరిగినా మనందరి మీద దాడి జరిగినట్టుగా భావించి మనందరం కూడా ఐక్యంగా ముందుకు సాగాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మీ రాఘవేంద్ర.